పొడుస్తున్న లైవ్ చూపించా, చెరువు పొడుస్తున్నది. నేను ఎంఆర్ఓ కూర్చొని 2 పొక్కలాలలో పెట్టి పూడ్చింది కూడా తీపిచ్చాం. ఎలక్షన్ మూమెంట్లో మొత్తం మూసేసి కాంపౌండ్ వాళ్ళు కట్టి చెట్లు పెట్టింది వదిలిపెట్టారు. ఇక్కడికి వచ్చి 15 ఎకరాలు గ్రీన్ ట్రిబ్యునల్కి ఇచ్చారు. ఎస్, ఇంకా అడిషనల్గా వాటర్ వచ్చినాయి, చుట్టుపక్కల ప్రాంతాలు వచ్చినాయి. మర్జ్ చేయండి, మర్జ్ చేసి ప్లాట్ ఓనర్లందరూ కూర్చోబెడదాం. హైడ్రాకి సహకరించడానికి సిద్ధంగా ఉన్నాం. హైడ్రా మీద గతంలో చాలా వ్యతిరేకత వచ్చింది. కానీ ఎందుకు వర్షంలో ముంపు రాదు అనేది ధైర్యం, మనోభావాలు చాలామంది ధైర్యంగా ఉన్నారు. మంచి పరిణామం, దాన్ని సహకరించాల్సిన బాధ్యత ఉంది. కానీ ఎన్ని ఎకరాలు వస్తుంది, బౌండరీ ఎక్కడ అనేది లేకుండా వన్ సైడ్ పేద మధ్యతరగతి కుటుంబాలు 40 సంవత్సరాల నాడు ప్లాటింగ్ కొనుక్కొని పర్మిషన్లు ఇచ్చినాక వాటిని కొడుతున్నారు చూసారా, దానికి వ్యతిరేకం. ఉన్న జెన్యున్గా ఏదైతే ఎఫ్టీఎల్ బఫర్ జోన్ ఏదైతే గతంలో, ఇవాళ ఎవరు చూడాల్సిన అవసరం లేదు, ఎవరో మేనేజ్ చేసేది కూడా ఏమి ఉండదు. దీనిలో క్లారిటీగా లైవ్లో ప్రతి వాళ్ళు కూడా కంప్యూటర్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆ డౌన్లోడ్ చేసుకున్న ప్రకారం మార్కింగ్ చేసి బాధ్యత మేము తీసుకుంటాం తప్పించి అడ్డగోలుగా కూలగొట్టటాలు చేయటాలు అనేది మంచి పద్ధతి కాదు ఎవరైనా కూడా. ఎందుకంటే నేను ఇప్పుడే చెప్పా, గతంలో హైడ్రా అంటే వ్యతిరేక భావంతో ప్రజలు ఉన్నారు. ఇవాళ చాలా పాజిటివ్ వేవ్లో నడుస్తూ ఉన్నాయి. ముంపు ప్రాంతాలు ఉండవు, వాటర్ లెవెల్కి క్లియర్ చేస్తున్నారు. బ్రహ్మాండమైనటువంటి మెసేజ్. ఈ నీళ్లు తాగితే మీ ఆరోగ్యాలు, ఆస్తులు అమ్ముకున్నా కానీ ఆరోగ్యం కాపాడుకోలేరు. ఇది పొల్యూషన్ వాటర్ అని చెప్పి చేశారు. మనం గౌరవించాలా, అభినందించాలా, అప్రిషియేట్ చేయాలా. అంతే తప్పించి కొన్ని విషయాల్లో డీవియేట్ అవుతున్నారు. మరి కమిషనర్ గారికి తెలుసో తెలియదో నాకైతే ఐడియా లేదు. కమిషనర్ గారి దృష్టి కూడా నేను తీసుకెళ్తాను. ఆపమని చెప్తున్నాను. హైదరాబాద్ సంబంధించిన ఏం అవుతున్నారా అక్కడ సార్ అబ్బాయి సార్ బాబీ రా అటుపక్క ప్రతి దానిలోనూ మనం ధర్నా చేసాం. ఇగో ముఖ్యమంత్రి గారి ధర్నా చేసిన లైవ్ వినిపించాయి వీళ్ళందరికీ. ఏం తెలియదు, సర్వే చేసి మార్కింగ్ చేసి ఇది అంటే మాట్లాడు. మనం కబ్జా చేసిందంటే మ్యాప్, ఇది ఫెన్సింగ్, ఇది సుమారుగా 20-25 సంవత్సరాల నాడు పాతినటువంటి ఎఫ్టీఎల్ బౌండరీ. మ్యాప్లో కానీ ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో కానీ మేము ఎక్కడా కూడా అడ్డుకునే ప్రసక్తే లేదు. కానీ డీవియేషన్ చేసినటువంటి సబ్జెక్టులు ఏమన్నాయో అవి అధికారులని మనం నిలదీయాల్సిన అవసరం ఉంది. ఆ విషయంలో మాత్రమే అధికారులతో మాట్లాడటానికి వచ్చాం. నా దగ్గర అన్నీ కూడా గతంలో వాళ్ళకి సబ్మిట్ చేసినటువంటి పేపర్లు అన్నీ కూడా ఉన్నాయి. ఆ పేపర్లు ఇచ్చి వాస్తవాలని, ఇంతమంది వేలాది ప్రజానికం పాత ఫెన్సింగ్ చూస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా ఎందుకు డీవేట్ చేయాలని చెప్పి, ఎందుకు డీవేట్ చేశారని చెప్పి అడగడానికి మాత్రమే నేను ఇక్కడ రావడం జరిగింది. వాళ్ళు సర్వే చేయాలి, బౌండరీ పాతాలి, ఉన్న వాళ్ళ ఖాళీ చేయమని చెప్పాలి. చెయ్యినప్పుడు చట్టపరంగా చర్యలు తీసుకుంటారు తప్పించి. రేపు నాకు తెలిసి ఈ సిఎస్ సొసైటీ వాళ్ళు నాకు ఒక మాట చెప్పారు. నిన్న నా దగ్గరికి ఆదివారం కావడంతో అందరూ వచ్చారు. మంగళవారం రోజున కమిషనర్ గారు మాకు అపాయింట్మెంట్ ఇచ్చారు. మీ అందరితో కూడా కూర్చొని మాట్లాడతారు గారు. సంతోషం, మాట్లాడండి. ఒకరోజు ముందే వచ్చి కూల్చివేతలు మొదలు పెట్టారు అంటే దీని అంతరాయం ఏంటనేది అధికారులు అడగడానికి నేను వచ్చా. అడిగి తేల్చుకొని కమిషనర్ గారితో మాట్లాడి నేను వెళ్తాను. రెడీ రైట్ సార్, మీరు సర్వే చేయండి సార్. నేనేమంటున్నా అంటే సార్, ఈ ప్రాంత ప్లాట్ ఓనర్ మేము బాబు వాళ్ళు వచ్చినా మేము జెన్యూనిటీ మీద పోతున్నాం. 15 వచ్చినా 18 వచ్చినా 20 వచ్చినా మేము రెడీ. కానీ మీకన్నా మీరు ఇప్పుడు పోరాటం చేస్తున్నారు ఉన్నారా? నేను అన్ని మ్యాప్లు ఇస్తా. ఇగో నేను ఎప్పటి నుంచి పోరాటం చేస్తున్నాను తెలుసా సార్? ఇది ఒరిజినల్ మ్యాప్.
ఇది ఏమైపోయింది? వాస్తవాలు చెప్పాలి. లేదు ఒక్క నిమిషం, నేను ఇది చూపించినాక మీ వాస్తవాలు కూడా నేను వింటా సార్. ఇది చెరువు సార్, మీరు ఇచ్చిన మ్యాపే. ఇక్కడ చెరువు ఉందా సార్? ఉందా లేదా? అయింది కదా. ప్లస్ 1 ఇది మీ చెరువు సార్, ఇది మ్యాప్ సార్. ఏమి ఇబ్బంది లేదు, దానివల్ల మేము ఎక్కడ అడ్డురాము. ఇదిగో పూడుస్తున్న దృశ్యం, మీ ఫెన్సింగ్ పక్కన ఉన్నది, దీని జోలికి పోలే మనం. ఇదిగో సార్ నేను వచ్చి ఆపలే 5 ఏళ్ళు ఆపలే. ఇదిగోండి నేను ఎంఆర్ఓ దగ్గరుండి 2 జేసీబీలు పెట్టి పూడ్చింది తీసాం. మా ఎలక్షన్ మూమెంట్లో మేము రాలేకపోయాం కాబట్టి పూర్తి చేశారు.